ఒకసారి ఒక ఇంట్లో ఒక చిన్న బాబు బాల్ తీసుకుని ఇంట్లో ఆడుతున్నాడు. సడన్ గా వాళ్ళ నాన్న వచ్చి, నాన్న బాల్తో ఆడకు, ఇక్కడ టీవీ ఉంది, అక్కడ ఏసీ ఉంది, సో ఏదైనా పొరపాటున పగిలిపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. బాబు అది వినకుండా అలాగే ఆడుతుంటాడు. ఆడుతుంటే సడన్ గా ఆ బాల్ ఎగిరి టీవీకి తగిలి టీవీ పగిలిపోతుంది. నాన్న చాలా కోపంగా బయటకు వచ్చి ఆ కోపంతో వెంబడే ఆ బాబుని చెంప మీద బలంగా కొడతాడు. ఇమీడియట్ గా బాబు వాళ్ళ మమ్మీ వచ్చి అలా కొడతావేంటని వాళ్ళిద్దరు కాసేపు గొడవ పడిన తర్వాత ఆ బాబుని తీసుకుని పక్కకి వెళ్తుంది. నెక్స్ట్ ఆ బాబు బాగా ఏడుస్తుంటాడు. అలా తీరా సాయంత్రం గడిచిపోయి ఆ నైట్ బాగా ఇబ్బంది పడుతుంటాడు. అమ్మ ఇక్కడ చెవు బాగా నొప్పులేస్తుందమ్మా, మనం ఎలాగైనా హాస్పిటల్కి వెళ్దామని ఆ బాబు అడిగితే ఆ అమ్మ నాన్న ఇద్దరు కూడా కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ ఏమంటారంటే, బాబుకి బలమైన గాయం తగిలింది, ఈ చెవు ఇంకా జీవితాంతం ఈ బాబుకి వినిపించదు అని చెప్తారు. సో పేరెంట్స్ చాలా హర్ట్ అయిపోతారు. అంటే ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ లోపల వాళ్ళు ఏడుస్తుంటారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఆ బాబు చెవు పట్టుకొని వస్తాడు. నాన్న, నేను తప్పు చేశాను నాన్న, నాకు చెవు వినపడట్లేదు నాన్న, ఎలాగైనా చేసి ఈ చెవుని ఎలాగైనా చేసి నాకు మంచిగా చేయించు నాన్న, ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అది వింటానన్నా, ప్లీజ్ నాన్న, నాకు జీవితాంతం ఇలా ఉంటే నాకు చాలా ఇబ్బంది అవుతుందని ఆ బాబు ఆ నాన్నతో ఏడ్చాడు. నాన్న ఎంత ఫీల్ అయ్యాడో ఒకసారి ఆలోచన చేయండి. సో ఈ స్టోరీ నుంచి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జీవితంలో కొన్నిసార్లు మిస్టేక్స్ జరగవచ్చు, కానీ మళ్ళీ సరి చేసుకోలేనంతగా తప్పులు యాజ్ ఎ పేరెంట్గా మనం చేయకూడదు అనేది ఈ రీల్ యొక్క ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. Download ShareChat.